వెల్కమ్ టు ది లియో. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి మొత్తం కూడా కల్తీ నెయ్యేనని సిట్ ఇచ్చినటువంటి నివేదిక తరువాత రాష్ట్రంలోని హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి టీటీడీ పరువు ప్రతిష్ట మొత్తాన్ని కూడా మంట గలిపాడని చెప్పి ఒక రకమైనటువంటి ఆవేదన ఆందోళనలో ఉన్నారు. అయితే వైసీపీ ఆస్థాన సలహాదారుడు, ఎందుకంటే ఆస్థాన సలహాదారుడు అన్నామంటే వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పాపం సలహాదారుడుగానే కొనసాగుతూ ఉంటాడు. ఆస్థాన సలహాదారుడు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు అంటే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే గతంలో చంద్రబాబు గారు జంతు కొవ్వు ఉందన్నారు, ఇక్కడ రిపోర్ట్లోనేమో జంతు కొవ్వు లేదంటున్నారు. అంటే లేదని రిపోర్ట్ వచ్చిందని ఈయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. లేదు అని ఎక్కడ రిపోర్ట్ రాలా. మేము 10% కంటే తక్కువ జంతు కొవ్వు ఉంటే గుర్తించలేము, అలాగే జంతు కొవ్వును గుర్తించే పూర్తి స్థాయి పరిజ్ఞానం మా దగ్గర లేదని ఐసీఏఆర్ సంస్థ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలోనే చెప్పింది తప్ప ఇందులో జంతు కొవ్వు లేదని ఆ నివేదిక కూడా చెప్పలా. కానీ సజ్జల తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నాడు. ఈ కోణంలో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశాడు. ఏమనంటే తిరుమలలో నెయ్యి కల్తీ అనేది సహజంగా జరిగేదేనంట. అదేమి కొత్తగా జరిగింది కాదు. తిరుమలలో నెయ్యి కల్తీ అనేది సహజంగా, అంటే వీళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారు అంటే ఎందుకని సహజమే అన్నాడు అంటే ఇప్పుడు జంతు కొవ్వు లేదంటున్నారు, బాగానే ఉంది, మరి అందులో నెయ్యి ఉందా అని అడిగితే సమాధానం చెప్పలేడు. ఎందుకంటే నెయ్యి కూడా లేదు కదా. అందులో ఏముంది 100కు 100% కెమికల్స్ ఉన్నాయి. సరే జంతు కొవ్వు ఉందా లేదా అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. 100కు 100% కెమికల్స్ ఉన్నాయి కదా. సో అందుకని అది నెయ్యా కాదా అనేది చెప్పకుండా కల్తీ జరగటం సహజమే, దాన్ని రాద్ధాంతం చేశారు అన్నట్టుగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. పైగా ఇంకోటి కూడా అన్నాడు, సిట్ రిపోర్టు 100కు 100% నిజమని నమ్మట్లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. అంటే మరి ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ జంతు కొవ్వు లేదన్నారు కాబట్టి ఉండే ఉంటుందని ఆయన అనుకుంటున్నాడు ఏమో మనసులో, నాకు తెలియదు. కానీ ఏమన్నాడంటే సిట్ రిపోర్టు కూడా 100కు 100% నిజమని మేము నమ్మటం లేదు, అందులో కూడా ఏదైనా అటు ఇటు ఉంటే ఉండొచ్చు అని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి తన నోటితో తానే చెప్పాడు. అంటే రెండు విషయాలు, తిరుమలలో లడ్డు వాడిన నెయ్యి అనేది కల్తీ జరగటం అనేది కామనేనని ఒక మాట చెప్పాడు, సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు 100% నిజం అయ్యుండకపోవచ్చని రెండో మాట చెప్పాడు. మొదటిదేమో హిందువులను చులకన చేయటం, నెయ్యి కల్తీ అనేది తెలిసి జరగదు. ఇప్పుడు ఎక్కడైనా తెలియక ఒక 5%, 10% కల్తీ జరుగుంటే వేరు, 90% నెయ్యి ఉండి ఒక 5-10% కల్తీ జరుగుంటే అది చూసి చూడనట్లు వెళ్ళిపోతారు, సరే ఎక్కడైనా సహజమేలే అని. కానీ 100కు 100% కల్తీ నెయ్యి, అది కూడా మీకు తెలియక జరిగింది కాదు కదా, కావాలని కుట్ర పన్నటం కోసమే నిబంధనలు మార్పు చేసి ఈరోజు కల్తీ నెయ్యికి దారితీసిన విషయం అది దాన్ని కల్తీ సహజమేనని చెప్పి హిందువుల మనోభావాలను చులకన చేసి ఆ దేవుడి ప్రసాదాన్ని చులకన చేసి మాట్లాడాడు. రెండోది, మరి ఈయన అనుమానం ఇంకేంటో నాకు అర్థం కాలేదు. కానీ సిట్ రిపోర్టు 100% అని కూడా నమ్మలేం అని కూడా ఆ విషయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన రెండో మాటతో నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే సిట్ రిపోర్టు అంటే అబద్ధం అని నేను చెప్పట్లా సిట్ రిపోర్టు, కానీ సిట్ ఇంకా కొంత పరిశీలన చేసి ఉండాల్సిందేమో, కొంత ఇన్వెస్టిగేషన్ చేసి మరికొన్ని ఆధారాలు ముందు పెట్టాల్సిందేమో. ఎందుకనంటే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటనేది ఇందులో చెప్పాలి. చిన్నప్పన్న డబ్బులు అడిగారని వాళ్ళే చెప్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నేను ఇందులో శాంపుల్స్లో కల్తీ అని వచ్చిందని నేను వైవి సుబ్బారెడ్డికి చెప్తే వైవి సుబ్బారెడ్డి దీని గురించి ఎక్కడ మాట్లాడొద్దని చెప్పాడని చెప్పారు. సో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి బ్యాంకు ఖాతాలు ఇవ్వమంటే నేను ఇవ్వనని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. సో ఇలాంటి అనేక విషయాలు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒక కన్క్లూజన్ అనేది ఎక్కడా ఇవ్వలేదు. రెండోది, ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చినటువంటి జంతు కొవ్వు అంశాన్ని ఆధారంగా చేసుకుని రిపోర్టు రాయలేదు. రెండోది ఏంటంటే అవసరమైతే మరొకసారి ఎన్డీడీబీ రిపోర్టుకు పంపొచ్చు. ఎందుకంటే జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు అదే అత్యున్నతమైనటువంటి సంస్థ. లేదు ఆల్రెడీ ఒకసారి చేసింది కదా అని మరి భావిస్తే అంతకంటే అత్యాధునిక పరిజ్ఞానం ఉన్నటువంటి మరొక డైరీకి ఉండాల్సింది. సో అలాంటి కొన్ని, అంటే వాస్తవానికి ఇందులో ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే ఇంకా ఇది ముగిసిపోలా, ఇప్పుడే కథ ప్రారంభమైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఈ కల్తీకి సంబంధించిన స్కాములో ఇన్వాల్వ్ కాపోతుంది. ఎందుకంటే 250 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇందులో జరిగింది అని సిట్టే స్వయంగా రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ కాబోతుంది. సరే అదంతా వేరే విషయం అనుకోండి. నిన్న సజ్జల ఏమన్నాడు అనేది ఒక వార్త రూపంలో వచ్చింది, ఒకసారి చూద్దాం.
కల్తీ సహజమే సజ్జల తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ జరిగిందని సిట్ నివేదికలో చెప్పిన జంతు కొవ్వు లేదని ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నారని కల్తీ జరగటం సహజమేనని వైసీపీ రాజకీయ సలహా కమిటీ సమన్వయకర్త అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. ఆయన ఏమంటాడంటే కల్తీ జరిగిందని చెప్పారు, బాగానే ఉంది, కానీ జంతు కొవ్వు లేదు కదా, కల్తీ జరిగితే జరుగుండొచ్చు కానీ జంతు కొవ్వు లేదు కదా. సో కల్తీ అనేది సహజమే. ఎందుకు సహజం అవుద్ది కల్తీ అనేది అంటే 100% పూర్తిగా కెమికల్స్తో తయారు చేసినటువంటి నేతితో, నెయ్యి కూడా కాదు అది, నెయ్యి అనాలంటే అందులోకి ఎంతో కొంత శాతం నెయ్యి ఉండాలి. 100% కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక పదార్థంతో లడ్డూని చేసి పెట్టడం సహజమేనా సజ్జల రామకృష్ణారెడ్డి? అంటే హిందువుల మనోభావాలన్నా ఎందుకంత చులకన నాకు అర్థం కాల. అందులో నెయ్యి ఉండి కల్తీ జరుగుంటే అది వేరే విషయం. అసలు నెయ్యే లేదు కదా అంటే మీరు ఒక విషయంతో, కెమికల్స్ అంటే ఏంటి, మొత్తం విషయమే కదా, మీరు ఒక విషయంతో లడ్డూలు తయారు చేసి ప్రసాదం కింద పంచితే అది సజ్జల రామకృష్ణారెడ్డికి సహజమేనంట. ఆయన సమర్థించుకుంటున్నాడు. పైగా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నెయ్యిలో కల్తీ ఉందంటూ ల్యాబొరేటరీ చెప్పినా అందులో జంతు కొవ్వు అవశేషాలు లేవని తేలింది. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ తేల్చింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా పంది కొవ్వును వాడారని చెబుతూ భక్తుల మనోభావాలను మరింత దెబ్బతీశారు. తాను తప్పుగా మాట్లాడానని చంద్రబాబు క్షమాపణ చెప్పేదాకా భక్తులు ఒత్తిడి చేయాలంట. అంటే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా జంతు కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు నాయుడు మీద భక్తులు ఒత్తిడి చేస్తారు, కానీ 100% కెమికల్స్ తో తయారు చేసినటువంటి నేతితో లడ్డూలు చేసిన మిమ్మల్ని ఒత్తిడి చేయరా? చంద్రబాబు నాయుడు చెప్పింది కేవలం ఒక మాట మాత్రమే, అది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా చెప్పాడు. ఆయన ఏమి తనంతట తానుగా స్వశక్తితో ఏమి చెప్పలా. ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా చెప్పాడు. ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. అంటే ఒక మాట అన్నందుకే చంద్రబాబు నాయుడు మీద హిందువులు ఒత్తిడి చేయాలి, కానీ 100% కల్తీ చేసి 250 కోట్ల రూపాయలు కొట్టేసి 20 కోట్ల లడ్డూలను విషంతో తయారు చేసిన మిమ్మల్ని మాత్రం ప్రజలు ఒత్తిడి చేయరా? సజ్జల రామకృష్ణారెడ్డి నేను అడుగుతున్నా, మీరు హిందువుల్ని ఏ మొహం పెట్టుకుని హిందువుల్ని మీరు మాకు ఓట్లేయండి అని అడుగుతారు? రేపొద్దున హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. మీకు తెలుసు కల్తీ జరుగుద్దని తెలిసే కల్తీ జరగాలనే మీరు తలుపులు బార్లా తెరిచారు, అవినీతికి నిబంధనలన్నీ మార్చారు. కాబట్టే ఈరోజు కల్తీ జరిగింది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తాపంగా జరిగింది తెలియక జరిగిందనో లేదా దానికి మాకు సంబంధం లేదనో చెప్పటం మానేసి అసలు కల్తీ సహజమే, కల్తీ జరిగితే ఏమవుద్ది అని చెప్పి మాట్లాడటం అంటే ఇది అత్యంత నీచమైనటువంటి ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరగటం అనేది సహజమే అనే పదం అనేది అత్యంత దారుణమైన విషయం. బహిరంగ క్షమాపణ సజ్జల రామకృష్ణారెడ్డి 100% చెప్పాలి, లేకపోతే హిందూ భక్తులే త్వరలో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.